అధికారులు మీ సమస్యలను పట్టించుకోవట్లేదా? నెలల తరబడి మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారా? మీ సమస్య పట్టించుకునే వాళ్ళే కరువయ్యారా? ఇంకెందుకు ఆలస్యం? ఇప్పుడే రాష్ట్రంలో ఏ మూల నుంచైనా ఎక్కడి నుంచైనా డిస్క్రిప్షన్లో ఉన్న ఆన్లైన్ గూగుల్ ఫామ్ ద్వారా మీ సమస్యను మాకు తెలియజేయండి. మీ సమస్యను ఒక్క ఫోన్ కాల్తో క్యూ న్యూస్ పరిష్కరిస్తుంది. మరిన్ని వివరాలకు 8490199929 నంబర్ను సంప్రదించండి. పబ్లిక్ వాయిస్, ఇది సామాన్యుడి ప్రశ్నాస్త్రం. మన ప్రధాని, మన ప్రియతమ ప్రధాని, విశ్వవిఖ్యాత నాయకుడు నరేంద్ర మోదీ గారు మన దేశంలో జనగణనతో పాటు కులగణన కూడా చేయాలని కేంద్ర ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నటువంటి విషయం మీకు అందరికీ తెలుసు. జనగణనతో పాటు కులగణన జరుగుతుంది అని మీరు వెనకపోతే మీరు గత నా పాత ప్రెస్ మీట్ పోయినప్పుడు మీరు చూడండి, ఇలా జరుగుతున్నటువంటి కులగణన సందర్భంగా ఆ రోజు నేను చెప్పడం జరిగింది. ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం, నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం జనగణనతో పాటు కులగణన కూడా చేయబోతున్నారని ఆ రోజే నేను చెప్పడం జరిగింది. అంటే ఇప్పుడున్నటువంటి కేంద్ర ప్రభుత్వం, నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం ప్రజల ఆకాంక్షల మేరకు పనిచేసేటటువంటి ప్రభుత్వం. కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు ఏమంటుంది? ఈ కులగణన చేయడానికి మమ్మల్ని భయపడి కులగణన నిర్ణయం తీసుకున్నారు భారతీయ జనతా పార్టీ, నరేంద్ర మోదీ, ఎన్డీఏ ప్రభుత్వం అనేటటువంటి మాటలు గొప్పగా మాట్లాడుతున్నారు. ఫస్ట్ మొట్టగా చెప్పాలంటే వీళ్ళు చేసినటువంటి కులగణన తప్పుల గడక. ఆ కులగణలో చాలా మంది, సగానికి మంది పైగా పాల్గొననే లేదు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం చాలా గొప్పగా ఘనంగా మేము చేసినాము, ఇది దేశానికి ఆదర్శము అని చెప్పేటటువంటి కులగణన ఏదైతే ఉందో అది పూర్తిగా తప్పుల తడక అయినటువంటి కులగణన. అంటే అసలు ఎలాంటి పూర్తి స్థాయిలో వివరాలే లేవు దాంట్లో. ఎంతో మంది దాంట్లో కులగణనలో పాల్గొననే లేదు. వారిని పాల్గొనకపోవడానికి కారణం ఈ స్టేట్ పార్టీకి ఏదైతే ఉందో వాళ్లకు కులగణన గురించి వాళ్ళకి అధికారాలు లేకపోవడం ఒకటైతే, కేవలం ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని మాత్రమే కులగణన, బీసీల యొక్క ఓట్లను మేము ఈ విధంగా కులగణన పేరుతో కొల్లగట్టగలము అని విశ్వాసం కలిగించేటటువంటి ప్రయత్నం వాళ్ళు చేసినా, వాళ్ళు పెద్ద ఎత్తున వాళ్ళు చేసేటువంటి ఆ యొక్క కులగణన ప్రకటనలో కానీ కులగణనలో కానీ చిత్తశుద్ధి లోపించడం, కేవలం రాజకీయం కోసం మాత్రమే వాళ్ళు కులగణన అనేటటువంటి మాట మాట్లాడారు. ఎన్నికలప్పుడు బీసీ డిక్లరేషన్ అని 43% రిజర్వేషన్ పెంచుతామని, 23%, 43% పెంచుతామని చెప్పారు. అది పెంచలేకపోవడం, ఇచ్చిన మాట నిలబెట్టుకోకపోవడం, లోకల్ బాడీస్లో మళ్ళీ ఏడ పరపతి కోల్పోతాము, ఆ పరపతిని దక్కించుకోవడానికి ఈ యొక్క కులగణన అనేటువంటి అంశాన్ని ముందు తెచ్చిందే తప్ప వాళ్ళకి ఎక్కడ కూడా చిత్తశుద్ధి లేదు కులగణన విషయంలో. 1931లో మొట్టమొదటిసారిగా కులగణన జరిగింది. ఆ తర్వాత స్వతంత్రం వచ్చినాక కాంగ్రెస్ ప్రభుత్వం 60 ఏళ్ళు దాదాపు అధికారంలో ఉంది. మరి ఆ రోజు ఏనాడు కూడా కులగణన గురించి ఎందుకు మాట్లాడలేదు? ఆ రోజు కూడా చాలా డిమాండ్స్ వచ్చినాయి కులగణన పైన. మరి మన్మోహన్ సింగ్ గారి ప్రభుత్వంలో కూడా పెద్ద ఎత్తున ఆనాడు దీనిపైన డిమాండ్స్ వచ్చాయి. మరి ఎందుకు ఇన్ని సంవత్సరాలు డిసిషన్ తీసుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ అనేక సంవత్సరాల అధికారంలో ఉంది, వాళ్ళు ఏ కులంనైనా ఏ మతంనైనా కాంగ్రెస్ పార్టీ కేవలం ఓటు బ్యాంకు రాజకీయాల కోసమే వారిని వంచిస్తూ వచ్చింది తప్ప చిత్తశుద్ధితో అణగారిన వర్గాలకు కానీ అదేవిధంగా వెనుకబడిన తరగతులకు కానీ అదేవిధంగా మతం పేరున ఇవాళ రిజర్వేషన్ ఇవ్వబోతున్నటువంటి ఉచితమైనటువంటి మాట ఏదైతే వాళ్ళు చెప్పిండ్రో
అది కేవలం ఓటు రాజకీయాల కోసమే ముస్లింలకు కూడా బీసీలుగా ఈరోజు బీసీ యొక్క పరపతిని కల్పించడానికి ఈరోజు రాజకీయంగా చేస్తాం. అసలు ముస్లింలను బీసీలను చేయడం అంటే బీసీలకు అన్యాయం చేయడమే, బీసీలకు పెద్ద ఎత్తున అన్యాయం చేయడమే. ఇన్ని సంవత్సరాల అధికారం ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఇంకా పేద ముస్లింలకు న్యాయం చేయలేకపోయింది. ఇంకా ముస్లింలు పేదరికంలో మగ్గుతున్నారంటే దానికి బాధ్యులు ఎవరు? కాంగ్రెస్ పార్టీనా కాదా? ఈరోజు ఒగలేడుపులు, దొంగ నాటకాలు, ముసలి కన్నీరు ఒక పక్క గారుస్తారు. అనేక రకాలుగా భారతీయ జనతా పార్టీ బురదలేటటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఒక కమిట్మెంట్తో పనిచేసినటువంటి నాయకుడు నరేంద్ర మోదీ గారు. ఈ దేశం యొక్క అభివృద్ధి కోసమే, దేశం యొక్క అభివృద్ధి లక్ష్యంగా పనిచేసినటువంటి నాయకుడు నరేంద్ర మోదీ గారు. ఎన్డీఏ ప్రభుత్వం మూడవసారి అధికారంలోకి వచ్చి ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలన్నీ బీసీ అణగారిన వర్గాలకు న్యాయం చేయాలనేటువంటి లక్ష్యంతో ముస్లింలలో కూడా పెద్ద ఎత్తున వక్ఫ్ బోర్డులో జరిగినటువంటి అవకతవకలే కానీ, ఆ చట్టంలో ఉన్నటువంటి అనేక లోపాలే కానీ, దాని ద్వారా కూడా పేద ముస్లింలకు న్యాయం జరగలేదని కొత్త వక్ఫ్ చట్ట యాక్ట్ని తీసుకొచ్చి వారి యొక్క అభివృద్ధి కోసం ఒక పక్క జనగణనతో పాటు 2026లో మరి డీలిమిటేషన్ మనం 2019 డీలిమిటేషన్ పోతాం. సో జనగణనతో పాటు కులగణన కూడా జరిగినటువంటి గొప్ప నిర్ణయం తీసుకున్నటువంటి నాయకుడు నరేంద్ర మోదీ గారు. దేశ ప్రజల నుంచి వస్తున్నటువంటి డిమాండ్స్ కానీ, కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం ఓట్ల కోసం రాజకీయం చేస్తే కమిట్మెంట్తో బీసీలకు న్యాయం చేసేటటువంటి లక్ష్యంతో నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం పనిచేస్తాం. ఈరోజు కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతున్నారు, మేమే ఆదర్శము, తెలంగాణలో కులగణన మేమే ఈ దేశానికి ఆదర్శంగా నిలబడ్డాము, మేమే తీసుకొచ్చామనేటువంటి మాటలు మాట్లాడుతుంటే మరి ఇంతకాలం ఎక్కడ పోయినరు? మరి అంతకాలం 2014 దాకా మీరే కదా పాలించింది, మరి అప్పుడెందుకు చేయలేకపోయినరు? గతంలో డీలిమిటేషన్ కూడా జరిగింది యూపీఏ ప్రభుత్వంలోనే కదా, అప్పుడెందుకు చేయలేకపోయిన కులగణని? కేవలం రాజకీయాల కోసం ఇవాళ మిమ్మల్ని మీరు గొప్పగా ఊహించుకొని నరేంద్ర మోదీ గారు మీరు చెప్తే ఇన్నట్టు, పాపం నరేంద్ర మోదీ గారికి దేశం ప్రజల గురించి కానీ, దేశ ప్రజల యొక్క అభివృద్ధి గురించి కానీ వారికి ఎలాంటి ఆలోచన లేనట్టు, మీరు కలిగిస్తేనే వారికి కలిగినట్టే చెప్పుకుంటున్నారో ఆకాశం మీద ఉమ్మేసినట్టుగానే ఉంటుంది అటువంటి రాజకీయం చేస్తే. ఈరోజు క్యూ న్యూస్లో పనిచేయటకు వీడియో ఎడిటింగ్ మరియు SEOలో అనుభవం గల జూనియర్ ఎడిటర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్ 8688926084.